ముందు నుంచి అనుకుంటున్నదే ఇండిగోకి సంబంధించిన విమానాలు వరుసగా రద్దయితున్నాయి. మన 1200 రద్దయినాయి, అంతకుముందు ఇంకో కొన్ని రద్దయినాయి, మొన్న 500 రద్దయినాయి. ఆల్రెడీ ముందుగానే బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఆ ఫ్లైట్స్ ఎగరకపోవడంతో నరకం అనుభవిస్తున్నారు. అక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొంతమందికి రిఫండ్ ఇస్తున్నారు, కొంతమందికి మేము సెట్ చేస్తున్నాం అంటున్నారు. కానీ అసలు ఈ ఇండిగో అనే విమానయాన సంస్థలో ఇంత సంక్షోభానికి కారణం ఏంటి? దీనివల్ల రేట్లు మిగతావి 40,000 50,000 పెంచుకున్నారు. ఇప్పుడు ఢిల్లీకి పోవాలంటే 40,000 30,000 ఆ పైన ఉన్నది రేటు. అంత భయంకరంగా రేట్లు పెరిగింది. అసలు ఇండిగోలో ఉన్న సంక్షోభానికి కారణం ఏంటంటే డీజీసీఏ కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ని ఫాలో అవ్వడానికి మాకు చాలా ఇబ్బంది అవుతున్నది, మేము అవన్నీ సెట్ చేసుకుంటున్నామని ఇండిగో యాజమాన్యం చెప్తున్నది. ఏంటి ఆ కండిషన్స్? ఈ మధ్య జరిగినటువంటి విమాన ప్రమాదాల నేపథ్యంలో పైలట్ల యొక్క పనివేళలో కొన్ని మార్పులు చేసింది, నైట్ షిఫ్ట్లు డే షిఫ్ట్లని. సో వాటిని సెట్ చేసుకునే క్రమంలో మాకు ఇబ్బంది అవుతుందని ఏదో సాకు చెప్తున్నారు. కానీ అది కాదట. తమకు తాముగానే ఇలాంటి సంక్షోభాన్ని క్రియేట్ చేసినట్టుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయట. ఇండిగో వాడు మూసేస్తే ఈ సిచ్యువేషన్ ఏం చూడండి. ఈ దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో. డొమెస్టిక్ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఈ నడుపుతున్న ఇది ఒకరోజు అయితే 1200 విమానాలు రద్దయినాయి. ఏమైపోవాలి ప్రయాణికులంతా? కారణం ఏంటంటే 1-2 సంస్థలే మొత్తం క్యాప్చర్ చేసి పడేసినాయి ఈ మొత్తం రంగం మొత్తాన్ని కూడా.